అంబటి రాంబాబు, అంబటి రాంబాబు, అంబటి రాంబాబు, నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో నిన్న గుంటూరులో అంబటి రాంబాబు అనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మనం చూసినటువంటి విషయం. ఆ విషయం పైన ఇవాళ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అవినీతిపై పుట్టినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని గౌరవించే పార్టీ కాదు. నేను ఎందుకంటున్నానంటే సాక్షాత్ ఆ పార్టీ తాలూకు అధినేత ఎవరైతే ఉన్నారో తల్లిని గౌరవించుడు, చెల్లిని గౌరవించుడు, ఇంకా మహిళల్ని ఏం గౌరవిస్తారండి? నేను ఒకటే చెప్తున్నాను. ఒకటే ఉదాహరణ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి భార్యని భారతీ రెడ్డి గారిని ఏదో ఒక సోషల్ మీడియాలో మా పార్టీకి సంబంధించిన కార్యకర్త ఒక పోస్ట్ పెట్టాడనే ఉద్దేశంతో, మహిళల్ని కించపరిచాడనే ఉద్దేశంతో ఆయన వెంటనే తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ శాసనమండలి ప్రతిపక్ష నేత కానీ నిన్న ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ను చూస్తే ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు గారిపై పార్టీపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయవలసింది పోయి వాళ్ళని సమర్థిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ గారు, మీ తల్లి గారిని ఈ విధంగా సంబోధిస్తే మీరు ఆ విధంగానే సమర్థిస్తారా? నేను ఒకటే చెప్తున్నానండి, ఏదేవైనా ఇంత పురాణాల్లో కానీ ఇప్పుడు కానీ మహిళలు కించపరిచిన వారు ఎవరు కూడా పట్టుకట్టలు ఉండవు. మీకు మొత్తం కూడా మిమ్మల్ని ఏమని భూస్వాధీనం చేసే పరిస్థితి వచ్చింది. తస్మాత్ మీకు 11 సీట్లు ఇచ్చినా సరే ఇంకా బుద్ధి రాపడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.